హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రాడ్డు సినిమాలు. ఈ వీడియోలో మనం 'నితిన్' అన్న కెరియర్‌లోని అతిపెద్ద రాడ్డు సినిమాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. 'నితిన్' అన్న ఇప్పటివరకు 33 సినిమాల్లో నటించారు. ఈ 33 సినిమాల్లో 23 సినిమాలు రాడ్డు సినిమాలు అనే విషయం మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 'నితిన్' అన్న ఫస్ట్ మూవీ డైరెక్టర్ తేజ డైరెక్షన్‌లో వచ్చిన 'జయం' మూవీ. ఈ సినిమాలో నితిన్, సదా కలిసి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మనోడికి మంచి కెరియరే మొదలైంది. డైరెక్టర్ దశరథ్ డైరెక్షన్‌లో 'సంబరం' మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీలో నితిన్, నిఖిత కలిసి నటించారు. నితిన్ అన్న కెరియర్‌లోని ఫస్ట్ డిజాస్టర్ రాడ్ మూవీ ఇది. సెకండ్ మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో 2004లో 'శ్రీయాంజనేయం' మూవీ అనేది రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నితిన్, అర్జున్, చార్మి కలిసి నటించారు. ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో 2005లో 'అల్లరి బుల్లోడు' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, త్రిష కలిసి నటించారు. ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ తేజ డైరెక్షన్‌లో 2005లో 'ధైర్యం' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, రైమేసేన్ కలిసి నటించారు. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నిమ్మల రాజశేఖర్ డైరెక్షన్‌లో 2006లో 'రామ్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, జెనెలియా కలిసి నటించారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ రాజశేఖర్ డైరెక్షన్‌లో 2007లో 'టక్కరి' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, సదా కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఏఎస్ రవికుమార్ చౌదరి 2008లో 'ఆటాడిస్తా' మూవీ వచ్చింది. ఈ సినిమాలో నితిన్, కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. రవికుమార్ డైరెక్షన్‌లో 2008లో 'విక్టరీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, మమత, మోహన్ దాస్ కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ జీవి సుధాకర్ నాయుడు డైరెక్షన్‌లో 2008లో 'హీరో' అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో నితిన్, భావన కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కరుణ్ కుమార్ డైరెక్షన్‌లో 2009లో 'ద్రోణ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, ప్రియమణి కలిసి నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ బావుంటాయి స్టోరీ కన్నా. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో 2009లో 'అడవి' అనే దరిద్రమైన సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, ప్రియాంక కోఠారి కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. పరుచూరి మురళి డైరెక్షన్‌లో 2009లో 'రెచ్చిపో' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, ఇలియానా కలిసి నటించారు. ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. జి. ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్‌లో 'సీతారామ కళ్యాణం లంకలో' సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నితిన్, హన్సిక కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. 2011లో 'మారో' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, మేరా చోప్రా కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ ప్రేమసాయి డైరెక్షన్‌లో 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, మామి గౌతమ్ కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో 2017లో 'లై' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, మేఘ ఆకాష్, అర్జున్ కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో 2018లో 'చల్ మోహన్ రంగా' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, మేఘ ఆకాష్ కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ సతీష్ డైరెక్షన్‌లో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నితిన్, రాశిఖన్నా కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. చంద్రశేఖర్ మావేటి ఈ డైరెక్టర్ దర్శకత్వంలో 2021లో 'చెక్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో 2021లో 'రంగ్ దే' మూవీ వచ్చింది. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ కలిసి నటించారు. ఈ సినిమాలో కామెడీ అంతా బావుంటుంది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఎస్ఆర్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 2022లో రిలీజ్ అయిన 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో నితిన్, కీర్తిశెట్టి కలిసి నటించారు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్, సాంగ్స్ చాలా బావుంటాయి. స్టోరీ వరస్ట్‌గా ఉంటది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ వకంత వంశీ డైరెక్షన్‌లో 2023లో 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల కలిసి నటించారు. ఈ సినిమా 2023లో ఎక్స్‌ట్రార్డినరీగా డిజాస్టర్ అయింది. 'వెంకీ కుడుముల' డైరెక్టర్ 'వెంకీ కుడుముల' డైరెక్షన్‌లో 2025లో 'రాబిన్ హుడ్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల కలిసి నటించారు. ఈ సినిమా 'రాడ్డు రంబోలా' అయింది. అర్థమైందా నితిన్ అన్న కెరియర్‌లోని 23 రాడ్ సినిమాలున్నాయని. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ 'రాడ్డు రంబోలా' మూవీ సినిమా ఏదో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.